అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు జీల్ అప్డేట్స్లో ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనము జీల్ కాయిన్స్ని పాన్ కేక్ స్వాప్ ద్వారా ఎలా మనము కాయిన్స్ని ఎలా కొనాలి అనే దాని మీద ఒక చిన్న వీడియో. ఈ వీడియోలో మీకు పాన్ కేక్ స్వాప్ ద్వారా కాయిన్స్ ఎలా కొనాలి అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే జీల్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీకు కొత్త వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. నేను జీల్ కాయిన్స్ సంబంధించినటువంటి అన్ని వీడియోస్ మీకు ఎనీ టైప్ ఆఫ్ వీడియో ఏది అర్థం కాకపోయినా నా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మీకు ఆ వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు జీల్ కాయిన్ని ఎలా కొనాలి అనేటటువంటి వీడియో కొంతమంది మన సబ్స్క్రైబర్లు అడిగారు. దానివల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం జీల్ కాయిన్ని ఎలా కొనాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోన్లో గూగుల్ క్రోమ్ అనేది ఉంటుంది. మనము గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా అక్కడ google.com, ప్రతి ఒక్కళ్ళకి google.com ఉంటుంది కదా. ఈ google.comలో GOOGLE ఇలా మనకి google.com అనేది ఉంటుంది, గూగుల్లోనే ఉంటుంది. ఈ google.com ఉన్న తర్వాత మనం డైరెక్ట్గా ఇక్కడ ఏం సెర్చ్ చేయాలంటే మనం పాన్ కేక్ స్వాప్ అంటే పాన్ కేక్ స్వాప్ ANCAKE పాన్ కేక్ స్వాప్ SWAP స్వాప్ పాన్ కేక్ స్వాప్ అని ఈ విధంగా మనము టైప్ చేయాలి. ఎలా అనేది మీకు చూపిస్తాను. ఇది పాన్ కేక్ స్వాప్ ఉంది కదా, ఇక్కడ పాన్ కేక్ CAKE స్వాప్ ఇలా టైప్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి దీని మీద మనం క్లిక్ చేసుకుంటాము. ఇక్కడ క్లిక్ చేసుకోగానే మనకు పాన్ కేక్ స్వాప్ డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. పాన్ కేక్ స్వాప్ ఫైనాన్స్ అని ఓపెన్ అవుతుంది. దీని మీద మనము క్లిక్ చేసుకోవాలి. పాన్ కేక్ స్వాప్ అని ఉంది కదా, ఫైనాన్స్, దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ లింక్ ఉంది కదా, ఆ లింక్ మీద మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకి ఇక్కడ పాన్ కేక్ స్వాప్ ఎక్స్చేంజ్ ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్గా ఇది డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అనమాట. ఈ ఎక్స్చేంజ్లో మనం ఇలా ఓపెన్ అయిన తర్వాత పైన అన్నిటికంటే ముందు పైన కనెక్ట్ అని ఉంది. ఇక్కడ చూసుకున్నారా, కనెక్ట్ అని చూసుకురా, దాని మీద మనము కనెక్ట్ అనే దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ట్రస్ట్ వ్యాలెట్, దీని తర్వాత ట్రస్ట్ వ్యాలెట్ అనేది మనకి చూపిస్తుంది. ట్రస్ట్ వ్యాలెట్ అనేది మనకి చూపించిన తర్వాత ఈ ట్రస్ట్ వ్యాలెట్ మీద మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ట్రస్ట్ వ్యాలెట్లో మన జీల్ కాయిన్స్ ఉంటాయి కదా, మనం సేల్ చేసుకున్నా బై చేసుకున్నా మనకు ట్రస్ట్ వ్యాలెట్కి వస్తాయి అన్నమాట. దీని మీద మనం క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనము ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ అయిన తర్వాత పిన్ నెంబర్ యాడ్ చేయాలి. 1 minute పిన్ నెంబర్ యాడ్ చేయడానికి 1 minute పిన్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత మనకి ట్రస్ట్ వ్యాలెట్ ఈ విధంగా డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ట్రస్ట్ వ్యాలెట్ ఈ విధంగా డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మనము దీంట్లోకి వచ్చేస్తాం. దీంట్లోకి వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ ఒక్కసారి బ్యాక్ వచ్చేసి పాన్ కేక్ స్వాప్ మళ్ళీ ఓపెన్ చేద్దాం. మళ్ళీ పాన్ కేక్ స్వాప్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ వ్యాలెట్ అని అడిగింది. ట్రస్ట్ వ్యాలెట్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ అనే దాని మీద ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కంటిన్యూ అని గ్రీన్ కలర్లో వచ్చింది, దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి డైరెక్ట్గా అప్పుడు ఓపెన్ అయిపోతుంది, లోడ్ అవుతుంది. వెయిట్ చేద్దాం. ఇప్పుడు వెయిట్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా ఇక్కడ కూడా పైన కూడా కనెక్ట్ వ్యాలెట్ మళ్ళీ ఉంది. కనెక్ట్ వ్యాలెట్ మీద మళ్ళీ ఒకసారి మనం ఈ కనెక్ట్ వ్యాలెట్ మీద మళ్ళీ ఒకసారి వ్యాలెట్ ఇంకా కనెక్ట్ కాలేదు కాబట్టి దీని మీద మనం క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ అని మనకు కనిపిస్తుంది కదా, ఈ ట్రస్ట్ వ్యాలెట్ మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేసుకొని దీని మీద మనం క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా మళ్ళీ కనెక్ట్ అని వచ్చింది కదా, దీని మీద మళ్ళీ మనం ఇక్కడ కనెక్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకున్న తర్వాత వెయిట్ చేద్దాం.
కనెక్ట్ చేసిన తర్వాత కొంచెం మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ట్రేడ్ నవ్ అని వస్తుంది చూడండి. ట్రేడ్ నవ్, ఈ ట్రేడ్ నవ్ మీద మనము డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ కాబట్టి దీంట్లో మనం ట్రేడ్ చేయడానికి ట్రేడ్ నవ్ మీద మనం క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేయగానే ఇలా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత పైన మనకి ఇది ఏమన్నా ఓపెన్ అయితే దీన్ని మనకు ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దీన్ని తీసేద్దాం. ఇంటూ మార్క్ దాన్ని తీసేద్దాం. ఇక్కడ ఇంటూ మార్క్ కొట్టిన దాన్ని తీసేసిన తర్వాత ఇక్కడ మనకి బిఎన్బిది బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉందో లేదో చూడాలి. ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది. ఇక్కడ బిఎన్బి సింబల్ ఉందా లేదో చూసుకోవాలి. ఒకవేళ బిఎన్బి సింబల్ లేకుండా వేరే సింబల్ ఉంటే ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ క్లిక్ చేస్తే దీంట్లో బిఎన్బి చైన్ ఒకవేళ ఎథీరియం ఉందనుకోండి, బిఎన్బి చైన్ పెట్టుకోవాలి, ఉంటేనే మనకు కనెక్ట్ అవుతుంది అనమాట. దీని తర్వాత ఇక్కడ మనకి బిఎన్బి దగ్గర మనం బిఎన్బి దగ్గర ఇక్కడ బిఎన్బి ఉంది కదా, ఇక్కడ బిఎన్బి దగ్గర యూఎస్డిటీ డాలర్ పెడతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బిఎన్బి ఉంది. మనం ఇక్కడ బిఎన్బి ప్లేస్లో యూఎస్డిటీ డాలర్ మనం యాడ్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ యూఎస్డిటీ డాలర్ అనేది మనకు వచ్చింది. యూఎస్డిటీ డాలర్తో మనం కొనుక్కుంటాం. ఇక్కడ క్లిక్ చేయగానే యూఎస్డిటీ డాలర్ అనేది మనకు వచ్చేసింది. మరి కేక్ ప్లేస్లో మనకి జీల్ కాయిన్లు కావాలి కాబట్టి కేక్ ప్లేస్లో కూడా ఇక్కడ కేక్ ప్లేస్లో కూడా జీల్ కాయిన్ అనేది యాడ్ చేయాలి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత జీల్ కాయిన్ అనేది ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ, ఈ జీల్ కాయిన్ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ జీల్ కాయిన్ అని ఉంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. జీల్ కాయిన్ అని ఉంది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని మీద మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇక్కడ యూఎస్డిటీ వచ్చింది, జీల్ కాయిన్ అని వచ్చింది. జీల్ కాయిన్ అని వచ్చిన తర్వాత మనం $1 మినిమం $1 కాయిన్లు కొనుక్కుంటాం. $1కి ఎన్ని కాయిన్స్ వస్తున్నాయి ఇక్కడ $1 పెట్టగానే మనకి డిస్ప్లే అవుతుంది. కొంచెం నెట్వర్క్ స్లో ఉన్నప్పుడు అక్కడ మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయో చూపించడానికి కొంచెం డిస్ప్లే టైం అనేది తీసుకోవటం అనేది జరుగుతుంది. ప్రాపర్లీ మనకి ఇక్కడ కాయిన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. కాయిన్స్ అనేది $1కి ఎన్ని కాయిన్స్ వస్తాయో మన దగ్గర ఎన్ని $10 ఉన్నాయని చూపిస్తుంది ప్రజెంట్. ఇక్కడ మనకి బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది $10 ఉన్నాయని. దాంట్లో నుంచి ఇప్పుడు $1తో మనం కాయిన్ కొంటాను. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఓపెన్ అయిపోయింది, డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఎన్ని కాయిన్స్ మనకి చూపిస్తుంది? 643 కాయిన్స్ అనేది $1కి వస్తున్నాయి. వచ్చిన తర్వాత స్వాప్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద మనం క్లిక్ చేసుకుంటాం. స్వాప్ అనే ఆప్షన్ ఇక్కడ డైరెక్ట్గా ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా కన్ఫర్మ్ స్వాప్ అని కింద వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కన్ఫర్మ్ స్వాప్ అనే దాని మీద మనకి క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు $1కి ఎన్ని కాయిన్స్ వస్తున్నాయో కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. 643 కాయిన్స్ మనం $1 యూజ్ చేస్తున్నాం. కన్ఫర్మ్ స్వాప్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి డైరెక్ట్గా కన్ఫర్మ్ స్వాప్ మీద క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్గా దేంట్లోకి వెళ్ళింది? అప్రూవ్లోకి వెళ్ళింది. ఇప్పుడు నేను అప్రూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్రూవ్ చేసి పిన్ నెంబర్ కొట్టి అప్రూవ్ చేయగానే ఇలా వస్తుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది చూసారా? ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయింది అని అర్థం అనమాట. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయింది అని అర్థం. ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయింది. ఇది మనకి ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ దీన్ని క్లోజ్ చేసుకుంటాం. ఇక్కడ క్లోజ్ చేసుకొని ఇక్కడ మనం ఇంటూ మార్క్ ఉంది కదా, దీన్ని ఇక్కడ క్లోజ్ చేసుకుంటాం. క్లోజ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంకా మనం ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్తే ఇప్పుడు 643 కాయిన్స్ వచ్చినాయా లేదా అనేది మనం చూసుకోవచ్చు. ఇక మనం డైరెక్ట్గా మన ఫోన్లో ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఇక్కడ నుంచే మనం బ్యాక్ చేసాం. ఇక్కడ బ్యాక్ చేసుకుంటాం. అలా బ్యాక్ చేసిన తర్వాత మనకు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ అయిపోయింది. ట్రస్ట్ వ్యాలెట్లో ఇక్కడ జీల్ కాయిన్ అనేది మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉంది కదా జీల్ కాయిన్. దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి కాయిన్స్ $1కి సంబంధించిన కాయిన్స్ వచ్చినాయా లేదా అనేది మనకి తెలిసిపోతుంది. ఇక టుడే ఈరోజు 640 కాయిన్స్ వచ్చినాయి మనకి కనిపిస్తూనే ఉంది ఇక్కడ డైరెక్ట్గా. ఈ విధంగా మనము పాన్కేక్ స్వాప్ ద్వారా జీల్ కాయిన్స్ కొనే విధానం అనమాట. ఈ విధంగా మనకి జీల్ కాయిన్స్ ఇక్కడ 640 అంటే గ్రీన్ మార్కులో ఉంటేనేమో మనకు వచ్చిన కాయిన్స్, గ్రీన్ మార్కులో ఉన్నాయన్నీ కూడా మనకు వచ్చిన కాయిన్స్. అలాగే ఇట్లా గ్రీన్ మార్కులో ఉంటే, ఇట్లా వైట్లో ఉంటే మనం ఎవరికన్నా పంపించిన కాయిన్స్ని వైట్లో ఉంటాయి. ఈ విధంగా మనం జీల్ కాయిన్స్ని ఎలా కొనాలి అనేది క్లియర్గా మీకు చెప్పటం అనేది జరిగింది. ఇది జీల్ కాయిన్స్ కొనే విధానము. పాన్కేక్ స్వాప్ ద్వారా జీల్ కాయిన్స్ ఎలా కొనుక్కోవటం. మీ దగ్గర కొనాలి అంటే ఇక్కడ యూఎస్డిటీ డాలర్ ఉండాలా, ఇక్కడ డాలర్ బిఎన్బి ఉండాలి. బిఎన్బి అంటే ఇదనమాట. బిఎన్బి అంటే మనకు కొనుక్కోవడానికి బిఎన్బి ఉండాలి.
ఇది బిఎన్బి, అది కాదు బిఎన్బి, ఇది బిఎన్బి అనమాట. అది యూఎస్డిటీ డాలర్, ఇది బిఎన్బి నా దగ్గర ఎంత ఉన్నాయో మనం చెక్ చేసుకున్నట్లయితే బిఎన్బి 16 రూపాయలు ఉంది నా దగ్గర. ఇప్పుడు ప్రజెంట్ అయితే 16 రూపాయలే ఉన్నాయి బిఎన్బి నా దగ్గర ఉన్నాయా, 16 రూపాయలు. ఇప్పుడు మనం కాయిన్స్ కొన్నాం కదా, ఎంత బిఎన్బి మనకి ఖర్చు అయింది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది మనకి. బిఎన్బి 4 గంటల 45 నిమిషాలకి ఒక దానికి ఎంత ఖర్చు అయింది అనేది చూపిస్తుంది. ఇప్పుడు టుడే 4:45 PM నేను కొన్నాను. బిఎన్బి నాకు ₹10.79. అంటే నేను ఒక ట్రాన్సాక్షన్కి ఈరోజు లెక్క ప్రకారం ₹10.79 అయింది. ఈ విధంగా ఆ రోజు ఉన్న రేట్ ప్రకారం మనకి ఒక్కోసారి ₹10, ₹15, ₹20, ₹30 అట్లా ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఈరోజు దానికి మాత్రం ₹10.79 అయినాయి. ఈ విధంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్గా మీకు అనేది చూపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మన జీల్ కాయిన్ని పాన్కేక్ స్వాప్ ద్వారా ఎలా కొనాలనేది చిన్న వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మన జీల్ గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.